హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే మామిడికాయలు పులుసు పెట్టాను ఈరోజు. మా అమ్మ ఎలా చేసేదో అలాగే చేశానండి. ముందుగా మీకు నచ్చితే ఒక లైక్ కామెంట్ చేయండి ప్లీజ్. చిన్నవి ఒక 3 మామిడికాయలు తీసుకొని తొక్క తీసి 4 ముక్కలు కట్ చేసి ఉంచుకున్నానండి. 3 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 3 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టాను పక్కన. పచ్చి మసాలా తయారు చేసి ఉంచానండి. పచ్చి మసాలా కోసం కొంచెం ఆవాలు, జీలకర్ర, తెల్లుల్లి, అల్లము పేస్ట్ కొట్టేసి ఉంచాను. ఇవి బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత దానిలో కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసి ఫ్రై చేయాలి. ముక్కలు వేసే వీడియో స్కిప్ అయిపోయిందండి. ముక్కలు వేసి కూడా ఫ్రై చేయాలి. తర్వాత గ్లాసుడు నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు వేసుకొని ఒక 100 గ్రాములు బెల్లం వేసుకోవాలి. తర్వాత స్పూనుడు జీలకర్ర పొడి, ధనియాల పొడి కొంచెం వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపేసి మూత పెట్టాలి. మూత పెట్టి 15 నిమిషాల వరకు ఉడికించాలండి సిమ్లో ఉంచి. తర్వాత స్టవ్ ఆపేసి ఇలా చూడండి ఎంత బాగా మామిడికాయ పులుసు తయారయ్యింది. ఈ మామిడికాయ పులుసు ఎవరికి ఇష్టం ఉండదండి, ఇవాళ రేపు అందరికీ ఇష్టమేని. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్.